మీ బావమరిది అన్నట్టు కేటీఆర్ అన్నట్టు కింద బాంబులు పెడితే మీదికి లేచి ఎగిరిపడి కింద కూలిపోతుండే. మరి కిందికి కుంగిపోవడానికి బాంబులు వేసిండ్రంటారా లేకపోతే మీ మతలాబులు అంటారా? ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అటు చుట్టుపక్కల ఈగను కూడా వాళ్ళని వేయలే మీరు. దానికి కాళేశ్వరంలా ఏమంటారు మోటార్లు కాలిపోయినప్పుడు, బాహుబలి మోటార్లు కాలిపోయినప్పుడు దాని తర్వాత పకడ్బందీ పెట్టేసినాడు. ఎవ్వరికి పోనీకి అవకాశం ఇవ్వలేదు. పోలీస్ వ్యవస్థ దాని చుట్టూని గేరాయించేసింది. మరి ఎవరు పోయి బాంబు పెట్టిన పోనీ ఎవరైనా బాంబు పెడుతుంటే మీరు అంత ఏమంటారు అది మీకు కనీసం కాన్షియస్ లేదా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బాంబు పెట్టిన ఇంకో చాలా ఏమన్నా అవుతుండే కదా మరి రాష్ట్రానికి. మీరు ఎందుకు గవర్నమెంట్లో ఉన్నారు? బాంబు పెడుతుంటే ఎందుకు పట్టుకోలేదు? ఇవన్నీ మీ వెనకాల సవా లక్షలు మీకు అడిగేది మేము అడుగుతామనే ధైర్యం చాలక ఆన్సర్ చెప్పడానికి మీరు పారిపోయినరు అసెంబ్లీ వదిలేసి. ఇప్పుడు మీకు హక్కు అధికారం లేదు. ఏ రోజు విచారణ అయినా తప్పకుండా దాని మీద కేసు ఆధారాలతో సహా ఉన్నాయి, సిబిఐకి అప్పచెప్పినాం కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుంది అది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చివరికి సిబిఐకి అప్పగిస్తారంట. అరే ఎవరికి అప్పగిస్తారు, ఎవరి పరిధిలో ఏముంటాయి అది డెఫినెట్గా జరుగుతుంది. ఎవరి పరిధిలో మేము విచారణకు ఆదేశాలు ఇచ్చేంత వరకే మా పరిధి. దాని తర్వాత ఇది ఏ సెక్షన్లు ఉంటాయి, ఎవరి పరిధిలో ఉంటుంది అనేది చూసేది న్యాయస్థానాలు, వ్యవస్థ. ప్రభుత్వం వేరు, గవర్నమెంట్ అధికారులు వేరు. అధికారులు చేయాల్సిన పని అధికారులు చేస్తారు, ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. కానీ రెండుటిని మెర్జ్ చేసి అన్ని రేవంత్ రెడ్డికి ఆపాదిస్తే రేవంత్ రెడ్డి కక్ష కడితే మీరు ఎప్పుడో లోపలికి పోతున్నారు. ఇందాక చెప్పినా, ఇప్పుడు చెప్పినా, రేపు కూడా చెప్తా, ఎల్లుండి కూడా చెప్తా. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓవైపు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సాగుతుంది. ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్నలు వస్తున్నాయి మీకు అటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి. అంటే నాకు అర్థం కాలేదు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు కొనసాగుతుంది, 30 తారీఖు అయిపోతుంది రేపు. ఇంత తొందర పెట్టాల్సిన అవసరం ఏముంది? మేమెవరం పెడతాం? ఈసీ కదా ఇచ్చేది. ఎప్పటి నుంచో వస్తాయని చెప్పినాం. ఎన్నికలు పెడితేనేమో ఒక్కలొల్లి ఆగండి, పెడితేనేమో జల్లి పెట్టిండ్రు, పెట్టకపోతేనేమో 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చి ఎన్నికలకు వీళ్ళకు సోయి లేదు, ఎన్నికలు పెట్టరు, దమ్ము లేదు, ధైర్యం లేదు, భయం ఉన్నది, మేము గ్యారంటీ కార్డు వేసుకొని పోయి బాకీ కార్డులు పట్టుకొని పోతాం, వీళ్ళకి ఎవరు ఓటేయ్యారు అని అట్లా ప్రచారం చేస్తారు. ఎన్నికలు పెడితేనేమో ఇంత జల్లి ఎందుకు పెట్టారు అంటే అదేమంటారు చూడు, అమ్మ పెట్టది అడక తిన్ననియదు అన్నట్టు మీ వ్యవహారం ఉన్నది. పెడితే ఒక లెక్క మీది, పెట్టకపోతే ఇంకో లెక్క. తొందరగా పెడితే తొందర అంటారు, లేటుగా పెడితే లేటుగా అంటారు. నోటిఫికేషన్లు వచ్చినాక తెల్లారే నామినేషన్లు ఎట్లా పెడతారు? చరిత్రలో ఏంటంటే అవును బరాబర్ అప్డేట్ని బట్టి అప్గ్రేడ్ అవుతుండాలి. దీనికి మనం నెల రోజుల నుంచి 2 నెలల నుంచి అనుకుంటున్నాం మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని. ఎవరు క్యాండిడేట్లు ఎవరుకున్నారో అందరికి అన్ని పార్టీలకు తెలుసు. మీ దగ్గర సోయలేని జనాలు ఉంటే మేమేం చేయలేం, మీ దగ్గర సోయలేని నాయకులు ఉంటే మేమేం చేయలేం. మీకు తెల్లారి ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు ఇంకోటి ఆనందించాలి కదా. నోటిఫికేషన్ వచ్చినాక ఒక నెల రోజులకి ఎన్నికలు ఉంటే ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ఖర్చు, చిన్న భారం పడేటటువంటి కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి నెత్తి మీద భారం అవుతుండే కదా. ఆ భారాన్ని తగ్గించింది ప్రభుత్వం అని ఎందుకు అనుకోవద్దు? 15 రోజులు అయ్యే ప్రచారం నెల రోజులు అయితే ప్రతి ఒక్కరికి ఖర్చే కదా. రూపాయో 10 పైసలో ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చుని భారం తగ్గించింది. అది కూడా ఎన్నికల కోడ్ 15 రోజులే ఉన్నది. మిగిలిన వ్యవస్థ పనిచేయాలని అంటే ఎన్నికల కోడ్ ఉంటే పనిచేయలేదు వ్యవస్థ. ఇవన్నిటికీ మనం ఎందుకు అప్రిషియేట్ చేయొద్దు? మీరు రెడీగా లేరా ఎన్నికలకి? రెడీగా లేకపోతే చెప్పండి, ఓడిపోతున్నామని ఒప్పుకోండి. లేదా రెడీగా ఉంటే రంగంలోకి దిగండి. 2 ఏళ్ళే కదా ఎన్నికలు పెడతలేరని ఇమీడియట్గా పెడతారు. సమ్మక్క సారక్క జాతరకు పోయి వచ్చినోడు ఇంటికి వస్తాడు తెల్లారి. 12వ తారీఖు ఎలక్షన్, 11వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి. 11వ తారీఖు సమ్మక్క సారక్క జాతరకు ముడి పెడతారేంది? చివరి అంశం, పాడి కౌశిక్ రెడ్డిని వీణవంకలో సమ్మక్క సారలమ్మ అంటే మినీ జాతర అని కూడా అంటారు. అక్కడ దర్శనానికి పోతుంటే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఏం చేసిండు? పిచ్చి వేషాలు వేస్తేనే కదా చేసేది. ఇంకొన్న కోతి వేషాలకి దర్శనానికి పోతే ఎవరన్నా అడ్డుకుంటారా? ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా బోల్డ్ అంత మంది వచ్చి దర్శనాలు చేసుకున్నారు. వీనికే కోతి వేషాలు ఎక్క. వీడు ఏడుంటే ఆడ పిచ్చి వేషాలు ఎక్కువ. వీనికి ఏదో చేస్తేనే అయింది. ఆడ ఎవరో మళ్ళీ పోలీస్ ఆఫీసర్ని ఏదో అన్నాడు, తురుకొని నువ్వో నీరా నాకు రానికి ఇంట్లో అని అన్నాడు. ఏంది ఈ వ్యవస్థ? ఏం మాట్లాడుతున్నారు? సోయుండి మాట్లాడుతున్నారా? సోయలే నోటికి వచ్చినట్లు కూతలు కూస్తాడు, నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. ఆ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు యంగ్ ఉన్నావు నువ్వు. తర్వాత ముసలో అయ్యే వరకు ఏం మిగిలింది ఇక. అందరికీ ఇప్పుడు బిల్డ్ చేసుకుంటారు. తన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకునే వయసు ఇది. ఈ ఫ్యూచర్ వయసులోనే కొలాప్స్ చేసుకుంటే ఇక ముసలోడు అయిపోయేంత వరకు ఏం మిగలకుండా లోపల 4 గోడల మధ్యలో ఉండడం కాదు, మళ్ళీ ఊచల వెనకాలకు పోతాడు. వాళ్ళతో పాటు పోవాలని చాలా షోక్ ఉన్నట్టున్నది. ఇక 4 కాదు 5 మందిని పోదామని డిసైడ్ అయినట్టున్నాడు. కాబట్టి ఎక్కువ శాతాలు చేస్తున్నాడు. ఈ శాతాలు బంద్ చేసుకోకపోతే నీది హుజురాబాద్లో పోయి సాగు అనంటే పొద్దు ముక్కల హైదరాబాద్లో లొల్లి చేస్తాడు, లేకపోతే ఇంకో జాగాలో లొల్లి చేస్తాడు. లొల్లి కావాలి, లైమ్ లైట్లో ఉండాలి. ఏం ప్రశ్నిస్తా? ఆడేమైంది ప్రశ్నించడానికి? మీ హయాంలో జరగంది మా హయాంలో అంత మంచిగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు ప్రజలకి
ప్రజలకి ఈ రోజు మంచిగా దర్శనం కోట్లాది మంది ఏషియా ఖండంలోనే పెద్దదైనటువంటి జాతర అది. అంత మంచి అవకాశం కల్పించి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లను చేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థను అప్రిషియేట్ చేయలేక ఇట్లా ఏదన్నా ఒకటి వక్రబుద్ధి పోయిన ప్రజలు ఏమన్నా అంటుర్రా? ఒక్కలన్నా మాట్లాడుతుర్రా? ఎక్కడన్నా ఏమైనా అవాంఛనీయ ఘటనలు గత వారం రోజుల నుంచి లక్షలాది మంది రోజు 80 లక్షలు 70 లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. నిన్న 1 కోటి మందికి పైగా దర్శనం చేసుకుని ఉంటారు. ఎక్కడన్నా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయా? మరి అలాంటిది నువ్వొచ్చి పనికి మాలినలాగా మాట్లాడితే నీ మాటల్ని కన్సిడర్ తీసుకోకపోయినా నువ్వు లైమ్ లైట్లు ఉండాలి అనుకుంటావు. ఆ లైమ్ లైట్ అనేది ఎక్కువ రోజులు మంచిగా ఉండదు. మంచిగా వ్యవహారం చేస్తే జీవితం ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లైఫ్ ఉంటుంది. కానీ ఈ లైఫ్ లేని మాటలు వేషాలు వేస్తే 4 రోజులు నేను లైమ్ లైట్లు ఉండాలంటే 4 రోజులలో కథమైపోతుంది.